గుడ్ ఆఫ్టర్నూన్ ఈచ్ అండ్ ఎవరు. అందరూ ఈ సెషన్కి ఎందుకు వచ్చారో చెప్తారా? పాత వాళ్ళు అవసరం లేదు, కొత్త వాళ్ళు. ఏదైనా ప్రాబ్లం కోసం వచ్చారా, లేదంటే ఏ కోరిక తీసుకోవడానికి వచ్చారా? రాజేష్ గారు, మీకున్న ప్రాబ్లం ఏంటి చెప్పండి. ప్రాబ్లం మా అబ్బాయికి జాబ్ కావాలి సార్. ఓకే అండి, డెబ్స్ అంతే ఉన్నాయి. చెప్పండి. డెబ్స్ క్లియర్ చేసుకోవాలి, మా అబ్బాయికి జాబ్ రావాలి సార్. ఓకే అండి, ఓకే. కృష్ణ గారు మీరు? వస్తుందా సార్? వచ్చింది, చెప్పండి. బిజినెస్ సార్ మాది. అవునండి, తెలుసు, చెప్పారు కదా లాస్ట్ టైం. అదే వచ్చాను సార్. వచ్చింది దేనికి? బిజినెస్ పెంచుకోవడానికా, లేదంటే బిజినెస్ ఏమన్నా పెంచుకోవడానికి. బిజినెస్ పెంచుకోవడానికి. ఓకే అండి. శ్రీను గారు మీరు? సార్ నేను బిజినెస్ సార్ నాది. ఏం బిజినెస్ అండి? మాది ఫైనాన్స్ బిజినెస్ సార్. ఓకే అండి, అంటే ఎలా అండి, వీక్లీయా మరి డైలీయా? వీక్లీ సార్ మాది. బిజినెస్ Okay. పెంచుకుని డబ్బులు ఎర్న్ చేయడానికి. 2024లో మీరు ఏం సాధించారు చెప్పండి. ఆల్రెడీ సెషన్ ఉన్న వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు. 2024 వచ్చింది కదా ఈ సంవత్సరం. ఈ సంవత్సరం మీరు ఏం సాధించారు? ఇల్లు కొన్నారా, కార్ కొన్నా, ఏమంటాయి కదా సంథింగ్. ఎవరైనా లవ్లో పడేస్తారా, పెళ్లి చేసుకున్నారా, ఇలాంటివి ఉంటాయి కదా. ఈ సంవత్సరం మీరు ఏం సాధించారు? మేము 2 చెప్పండి. మడిగలు కొన్నాం సార్ కొత్తపేటలో. 2 కొత్తపేటలో? 2 వైట్ హౌస్ కాంప్లెక్స్ లో ఎన్టీఆర్ నగర్ లో 2 మడిగలు కొన్నాం సార్. 2 కోట్లు పెట్టి. వెరీ గుడ్, కంగ్రాట్స్ సార్. 14.5 అయింది సార్ 2 మడిగలు. వెరీ గుడ్, ఎక్సలెంట్. శ్రీను గారు మీరు? 4 lakhs సంపాదించింది సార్. 4 lakh. సరిపోద్దా 4 lakh? అది సరిపోదు సార్, దాని గురించి. వెరీ గుడ్. రాజేశ్వరి గారు మీరు? చెప్పడానికి ఏం లేదా? ఏం లేదు సార్, ఏం లేదు. ఏదో చెప్పడానికి లేదు. ముందు అబ్బాయి జాబ్ రావాలి, వెంటనే పెళ్ళి అవ్వాలి, అవును సార్. కోడలు రావాలి, వెంటనే మనవాళ్ళు రావాలి, ఇంతే. రొటీనే కదా. అన్నీ అవుతాయి నెమ్మదిగా, కాదు కొంచెం టైం పడుతుంది, అంత ఏం కాదు. పోనీ 2024 ఏం చేద్దాం అనుకుంటున్నారు? 25 లో జాబ్ రావాలి, డెబ్ట్ క్లియర్ అయిపోవాలని ఉంది సార్ నాకు. డెట్స్ అంటే ఎన్ని ఉన్నాయి? డెట్స్ సార్ అంటే ఎన్ని ఉన్నాయి? అప్పులు ఎన్ని ఉన్నాయి? 1 crore ఉంది సార్. అంతే కదా, ₹1 కదా, తీర్చేద్దాం, ఏం కాదు. సార్, ఇప్పుడు ₹1,00,000 కానీ అదే ప్రాసెస్ అండి. ₹1 అదే ప్రాసెస్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మా అబ్బాయికి జాబ్ వచ్చిందంటే క్లియర్ అయిపోతాయి. ఓకే అండి. 25 అనేది ఒక ఐడియాస్ ఉంటాయి మనందరికీ, అవునా? ఎస్ ఏమనుకున్నారు, ఏమనుకోలేదా? అనుకున్నాం సార్, ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాం. ఇల్లు ఇల్లు ఎంతలో అండి? 2 crores. 2 crores. విల్లా? 2 crores. విల్లా ఇండివిజువల్ విల్లా. ఓకే అండి. విల్లా అంటే ఇండివిజువల్ అనుకోండి. ఇండివిజువల్ విల్లా, ఒక కార్ కొనుక్కోవాలని. ప్రజెంట్ ఏ కార్ వాడుతున్నారు? ఇటిక గ్రే కలర్. ఓకే. ఈ నెక్స్ట్ ఏం కొందాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఏ కార్ కొందాం అనుకుంటున్నారు? బోలోరో. వెరీ గుడ్. ఒకటేనా? ఒక ఇంటి 4 ఉండాలండి. ఫస్ట్ ఈ 2 అయిపోయినా మళ్ళీ ఇంకో 2 పెట్టుకుందాం. ఎందుకంటే మీరు ఇంట్లో బయటకు వెళ్ళిపోయినా మీ మిస్సెస్ కావాలంటే కార్ మళ్ళీ ఫోన్ చేస్తే అక్కడ పని మాల్సి ఇంటికి రావాలి, అక్కడ తీసుకెళ్ళాలి. అంతే కదా. కరెక్టే. ఓకే, నో ప్రాబ్లం. ఓకే శ్రీను గారు మీరు? సార్ లాస్ట్ 4 లక్షలు, ఈ సంవత్సరం అంతా 5 లక్షలా? సార్ గొప్ప ధనవంతుగా అయిపోవాలి సార్. ఎంత అండి? ఒక ధనవంతుడిగా అయిపోవాలి సార్. అమౌంట్ ఫ్రీసర్ గారు ధనవంతులు అయిపోతారా? చెప్పండి, ఎంత అనుకుంటున్నారు? 20 lakhs సార్. 20 lakhs సరిపోతాయి? కొంచెం పెంచుకోగలుగుతారు. ఓకే, కోరియానం గారు మీ కోరిక ఏంటి? బిజినెస్ స్టార్ట్ చేసి చేసినట్టేనండి. వెరీ గుడ్. బిజినెస్ చేసినట్టే, ఇంకా హంగ్ అయ్యి బిగిన్ చేసినట్టే ఏం లేదు. మామూలుగా అయితే వర్క్ జరుగుతుంది, వెరీ గుడ్. మొదలు పెట్టారు. ఇంకా మీ ఆశీర్వాదాలు కావాలి. ఇస్తాను, దాంట్లో ప్రాబ్లం లేదు.
తీరిపోవాలి, 2 కోట్లు డబ్బులు రావాలి. అది. 2 కోట్లు డబ్బులు రావాలి. ఉమ్. నమ్మకంతో వస్తాయండి? నమ్మకమేనండి. ఎప్పటిలోపు వస్తాయండి? రేపు క్లాస్ జాయిన్ అవుతున్నాగా, ఎప్పుడన్నా కానివ్వండి, 25 సంవత్సరాలు. చూసారా శ్రీను గారు, ఆవిడ 2 కోట్లు చెప్పింది, మీరు 1 లక్షలు చెప్పారు. చూసారా, మీకు ఎంత ఏజ్ నువ్వు ఎంత చెప్పాలి చెప్పండి. ఆల్రెడీ ఖచ్చితంగా చెప్పారు 2 కోట్లు ఇల్లు కట్టదని చెప్పి. సో మన ఏమి ఎప్పుడు ఎక్కువ పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టుకుంటే అక్కడ అంతగా కానీ సంవత్సరం సేవ్ అవుతాం కదా. 20 లక్షలు పెట్టి 10 లక్షలతో ఉపయోగం ఉంది, 5 లక్షలతో ఉపయోగం ఉంది. సో ట్రై చేయండి, ఏం కాదు. మీరు నెంబర్ పెట్టుకోండి. సో జనరల్ గా మీ అందరూ చాలా మంది చాలా క్లాస్కి వెళ్ళి ఉంటారు. ఇది హపోరపన్ హీలింగ్ అండి. హీలింగ్ అంటే మిమ్మల్ని చూస్తూ క్లీన్ చేయడం. మీకు అందరికి కూడా కొన్ని మైండ్లో కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, ఎమోషనల్ బ్లాకేజ్ ఉంటాయి. ఆ ఉన్నప్పుడు మీరు స్ట్రాంగ్ గా మాట్లాడలేరు, సరైన డెసిషన్ మీరు తీసుకోలేరు, నేను చేస్తాను నేను చేయగలను చెప్పలేరు. ఇక లోపల నుంచి తడుతుంటది అనమాట. లోపల నుంచి మిమ్మల్ని సాధించలేదు. ప్రతి చిన్న విషయంలో బెంగపడడం, ప్రతి చిన్న బాధపడడానికి జరుగుతాయి. ఓకేనా, దానికి చేంజ్ చేద్దాం. మనిషిని ఒక 10 నిమిషాలు చేంజ్ చేద్దాం. ఓకేనా, సెషన్ స్టార్ట్ చేద్దాం. సెషన్ పూర్తి మీ మనిషిని మారిపోద్ది. అందరూ నవ్వుతూ చక్కగా చెప్తారు. ఓకేనా. సో కొన్ని విషయాలు చెప్తాను మీకు, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సెషన్ మొత్తం చేతులు అనుకున్నా చూసారా, ఎలా పెట్టుకొని ఎలా ఒళ్ళో పెట్టుకోవాలండి. ఓకే, ప్రేయర్ పొజిషన్ ఇది. లేదండి, మీ ఫోటో కనిపించట్లే నాకు. మీ కూడా నాకు కనిపిస్తుంది. నాకు అసలు ఎవరు కనపడుతుంది, నా ఫోటో నాకే కనపడుతుంది. మరి తగ్గే చూడండి సరే, లేదా మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ జాయిన్ ఉంటుంది సరిపోతుంది. లేదా స్పెట్స్ పెట్టుకోండి. ఓకేనా. చేతులు ఈ పొజిషన్ అండి, ఎలా ఉంది కదా, ఎలా పెట్టుకోవాలి, ఎలా కూర్చోవాలి. ప్రేయర్ పొజిషన్ అంటే ఎలా దాన్ని తెలుసు కదా మీకు. అలా క్లీన్ చేయమంటే చేయాలి పెట్టుకొని, హార్ట్ మీద ఎలా పెట్టుకొని రాప్ చేయాలి. ఓకేనా. మీరు అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసి కూర్చోండి. 1 అలా కళ్ళు మూసుకొని హ్యాండ్స్ ఏంటో రబ్ చేసుకోండి. చేతులు మీ కళ్ళ మీద పెట్టుకొని ఆ ఎనర్జీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీ అరచేతులు ఇల్లు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. చెప్పండి. ఓకే అండి, ఇంకా ఇంకో నీటి అంతా పోయినట్టు అనిపించింది. ఓకే, ఊహించుకున్నారా మీ కోరిక నెరవేరినట్టు? విజన్ వచ్చిందా? లైట్ గా వచ్చింది, అంత ఫుల్ ప్లేజ్ గా రాలేదు సార్. మీరు జస్ట్ ఇప్పుడే వచ్చారు. ఒక 21 days కంటిన్యూగా ఉంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుందండి. ఎప్పుడైతే రీప్రోగ్రామ్ అయిందో మీకు క్లియర్ కనిపిస్తుంది. అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది. అంటే మీలో నెగిటివ్ ఎమోషన్ క్లియర్ అవ్వాలన్నమాట. అవి ఒక సెషన్ కంటే అయితే అవ్వదు. ఒక 21 days కంపల్సరీ అటెండ్ అయితే 21 days లో ఒక రోజులో ఒక ఎమోషన్ క్లీన్ చేస్తాం. 8 ఎమోషన్ క్లీన్ అవుతాయి, మనీ బ్లాక్స్ క్లీన్ అవుతాయి, లిమిటింగ్ బిలీఫ్స్ క్లీన్ అవుతాయి, అన్ని క్లీన్ అవుతాయి. ఎప్పుడైతే క్లీన్ అయినా మనం బ్రెయిన్ మొత్తం హీల్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ మనం అటాక్ చేస్తాం. కొనుగోలు చేయడం సార్ సొంతం చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణ గారు ఆడే మీట్లో ఉందండి. చెప్పండి. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. ఒక రెడ్ కలర్ లెక్క వచ్చినట్టుగా కనబడ్డా సార్. ఓకే, ఇంకా చాలా బాగుంది సార్. ఇల్లు కట్టుకున్నట్టుగా పోయినట్టుగా కలబడ్డా సార్. ఓకే, కారు కూడా కొన్నట్టుగా షోరూమ్కి వెళ్ళి కొన్నట్టుగా వచ్చింది సార్ విజువలైజేషన్. వెరీ గుడ్. బిజినెస్ కూడా కస్టమర్స్ వచ్చినట్టుగా ఫీల్ అయినా సార్. ఓకే అండి, వెరీ గుడ్. వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది, ఏం కాదు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కోట్యానం గారు బాగుందండి. ఓకే అండి. డబ్బులు శిల్ప గారు చెప్పండి. చెప్పండి, కోట్యానం గారు చెప్తారా? డబ్బులు వచ్చినాయి, అన్ని అనుకున్నట్టే. ఇల్లు కొన్నాను, కారు కొన్నాను. వెరీ గుడ్. కారు
ఆ ఇంట్లో ఒక చెట్లు అవన్నీ తోటలాగా పెట్టిస్తే ఒక తోటమాలిని పెట్టాను. మళ్ళీ వంట మనిషిని పెట్టాను, మనిషిని పెట్టాను, డ్రైవర్ని పెట్టుకున్నాను. నాకు separate గా ఒక రూమ్ తీసుకున్నాను. Excellent. లోపలంతా నీట్ గా నేను ఒక్కదాన్నే ధ్యానం చేసుకోవడానికి వీలుగా అన్ని అనుకున్నవన్నీ తీశాను. మీ డబ్బులు కొన్ని నా లెక్క పెట్టకుండానే కాస్త 4వ వంతు గురువుగారికి పంపించాను. వెరీ మిగిలినవి గుడ్. పిల్లలకి ఇచ్చాను. మా మా ఆడపిల్లలతో గోల్డ్ షాప్‌కెళ్ళి చేశాము. షాపింగ్ చేశాము. మిగిలినవి కొన్ని బ్యాంక్‌లో వేసుకున్నాం. వెరీ గుడ్. ఎక్సలెంట్ అండి. అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డబ్బులు తీసేసుకున్నానండి బల్ల మీద అయన్నీ. వెరీ గుడ్. తీసుకోవాలి. మొత్తం తీసుకోవాలి. మొత్తం తీసేసుకున్నా. అవి యూనివర్సిఫికేషన్ ఆఫర్ అనమాట నాది. ఓకే. థ్యాంక్ యూ. శిల్ప గారు. హ్యాపీ మనీ ఆఫ్టర్నూన్ సార్. హ్యాపీ మన థ్యాంక్ యూ సార్. చాలా బాగా అనిపించింది సార్ నాకైతే. కొంచెం మార్నింగ్ క్లాస్ లేనందుకు కొంచెం టైర్డ్నెస్ అయింది సార్ ఈరోజు. ఓకే. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఎప్పుడు క్లాస్ ఉంటుందని వెయిటింగ్ లో ఉన్నాను. కాల్ జనవరి 3వ తారీఖు నుంచి అండి. సెషన్ 3వ తారీఖు నుంచి. ఓకే సార్. థ్యాంక్ యూ. చాలా వచ్చే శుక్రవారం. హ్యాపీగా అనిపించింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సార్. మళ్ళీ విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. క్లాస్ మాత్రం సూపర్. మెడిటేషన్ చేస్తూ కొద్ది ఇంకా చేయాలనిపిస్తుంటుంది. నాకైతే చాలా విజన్ వచ్చింది సార్ ఈరోజు. అలాగే నాకు నేను చేసే టైలరింగ్ లో నాకు కస్టమర్స్ పెరిగారు అనేటట్టు నాకు కనిపించింది సార్. కస్టమర్స్ వస్తూనే ఉన్నారు, కొత్త కస్టమర్స్ వస్తున్నారు అనేటట్టు నాకు విజన్ కనిపించింది సార్ ఈరోజు అయితే. వెరీ గుడ్ అండి. సార్ అదే చెప్పండి కదా సార్. కొత్తగా ఒక ఆమె బట్టలు ఇచ్చింది సార్, సక్సెస్ అయ్యాను సార్. ఈ రోజు మార్నింగ్ వచ్చి అమౌంట్ పంపించింది సార్. ఈ రోజు మార్నింగ్ వచ్చి అమౌంట్ ఇచ్చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చింది సార్. మళ్ళీ ఆమె నాకు చాలా Very good, హ్యాపీగా excellent. అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్ సూపర్ సార్. ఆ తర్వాత దీంట్లో మనం మనీ కౌంటింగ్ లో మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది సార్. నేను అయితే ఈరోజు నా విజన్ అంతా క్లియర్ సార్. నేనేమనుకున్నానో నాకేం కావాలో అన్ని తీసేసుకున్నాను సార్, మీ ఆప్షన్స్ లేకుండా. వెరీ గుడ్. ఎక్సలెంట్. చాలా బాగుంది సార్. అలాగే 10% ఎప్పుడు ఎలా చేస్తామో అలాగే ఇచ్చేస్తాం సార్. మిగతాదంతా నెక్స్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10%, తర్వాత నెక్స్ట్ మా పని సార్. తర్వాత చాలా Very good, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు. హ్యాపీ మనీ ఆఫ్టర్నూన్ సార్. హ్యాపీ మన ఆఫ్టర్నూన్ చెప్పండి. సార్ పాజిటివ్ ఎనర్జీ అనేటప్పుడు డివైన్ లైట్ వచ్చిందండి. వెరీ గుడ్ అండి. మనీ కౌంటింగ్ అప్పుడు బాగానే ఉందండి. మనీ కౌంటింగ్ అప్పుడు మనీ లెక్కేసుకున్నాను. 10% గురువు గారికి ఇచ్చానండి. ఓకే. వచ్చేసి జనవరి 1కి అందరికి కొత్త బట్టలు తీసుకున్నామండి. ఓకే. జనవరి 1 కట్టాల్సిన వాళ్ళందరికీ ఏమి కట్టే లేకుండా అందరికి క్లియర్ చేసేసానండి. జనవరి Okay. 1కి అంతా హ్యాపీగా ఉండాలని ముందు కట్టాల్సిన వాళ్ళందరికీ తీర్చేసానండి. వెరీ గుడ్. మిగతాది జనవరి 1కి కొంత డబ్బు అమౌంట్ బీరువాలో పెట్టుకున్నాను. వెరీ గుడ్. కొంత బ్యాగ్ లో పెట్టుకున్నానండి. అంతా ఓకే. హ్యాపీగా ఉందండి. వెరీ గుడ్. ఎక్సలెంట్ అండి. ఓకే సార్. సెషన్స్ నిన్నతో మాకు కంప్లీట్ అయ్యాయండి. న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సెషన్ స్టార్టింగ్ వచ్చి జనవరి 3వ తారీఖు నుంచి, జనవరి 3 నుంచి జనవరి 27 వరకు. టోటల్ 25 days వస్తుంది. జనవరి 3 నుంచి జనవరి 27 వరకు. సో 25 days. ఆ 25 days లో 4 days హాలిడేస్ అండి. 13 భోగి, 14 సంక్రాంతి, 15 కనుమ, 16 4 హాలిడేస్. 4 హాలిడేస్ అయితే మరి 21 days. 21 days. రైట్. మనం మొత్తం 4 సెషన్ కండక్ట్ చేస్తానండి. ఉదయం 5 గంటలకి, మార్నింగ్ 5 to 6:30, 1.5 hours. మనీ అండ్ కెరీర్ హీలింగ్. మనీ అండ్ కెరీర్ హీలింగ్ అంటే జాబ్ లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ రావడానికి, జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం కోసం, వ్యాపారం ఉన్న వాళ్ళకి వ్యాపారం డెవలప్ అవడం కోసం, వ్యాపారం లేని వాళ్ళు వ్యాపారం పెట్టుకోవడం కోసం ఆ సెషన్ ఉంటుంది. మార్నింగ్ 5 to 6:30, 1.5 hours. మనీ కోసం, కెరీర్ కోసం హీలింగ్ అంటారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి
హెల్త్ అండ్ రిలేషన్ హీలింగ్ అండి. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అలాగే రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. భర్తతో కానీ, ఆడపడుచులతో కానీ, అత్తమామతో కానీ, చుట్టాల బంధుతో కానీ, వాళ్ళ కొంచెం ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ తిరిగి మీకు సపోర్ట్ చేసి మీ అంతా ఫేవర్ అయ్యేలా ఆ రిలేషన్ హీలింగ్ ఉంటుందండి. విడిపోయిన భార్యాభర్త కలవడానికి ఆ సెషన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే ఈవినింగ్ 4 to 5:30 ప్రతి సెషన్ 1.5 అవర్. 4 to 5:30 మనీ పవర్ హీలింగ్ ఉంటుందండి. అంటే అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు తీరడానికి, కానీ మీ మనీ స్టక్ అయిపోతే స్టక్ మీద రావడానికి, మీ ఆస్తులన్నీ ఇరుక్కుపోతే ఇరుక్కున్న ఆస్తులు రావడానికి, కోర్టు కేసులో సక్సెస్ అవ్వడానికి, అలాగే ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ రాసే సక్సెస్ అవ్వడం కోసం ఆ సెషన్ ఉంటుందండి. 4 to 5:30 మనీ పవర్ హీలింగ్. అలాగే నైట్ 9 to 10:30 కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. రాత్రి 9 నుంచి 10:30 వరకు మనీ మిరాకిల్ హీలింగ్ అండి. మనీ మిరాకిల్ హీలింగ్. అందరూ ఉద్యోగాలు వెళ్తారు, పొద్దున్న రాత్రి ఉద్యోగాలు చేస్తారు, అలాగే ఎర్లీ మార్నింగ్ సెషన్ అటెండ్ అవ్వడం కుదరదు. వ్యాపారం చేస్తారు, సాయంత్రం ఇంటికి వస్తారు, వాళ్ళకి మార్నింగ్ ఏ సెషన్ కుదరదు. అటువంటి వాళ్ళందరికీ సెషన్ అద్భుతం వారం 9 to 10:30 అంటే 8 గంటల ఇంటికి వచ్చేసి శుభ్రం భోజనం చేసి సెషన్ 9కి అటెండ్ అయితే సెషన్ అయితే 10:30 అవుతుంది, హ్యాపీ పడుకోవచ్చు. ఈ సెషన్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే పొద్దున నిద్ర లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు కూడా మీరు బయటికి వెళ్ళి బయట తిరిగి ఉద్యోగం చేసి వ్యాపారం చేసి రోడ్డు మీద అన్ని చూస్తారు, అందరితో మాట్లాడతారు. అవన్నీ ఎప్పుడు రాత్రి పడుకునేంత ఆలోచిస్తారు. మీ ఆఫీస్ జరిగిన ప్రాబ్లమ్స్ కానీ, మీ అప్పుల గురించి కానీ, లేదా మీకు సమస్య గురించి ఆలోచిస్తారు. ఆలోచించి అదే ఆలోచన పడుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, అవన్నీ కూడా మీ మైండ్లో రికార్డ్ అయిపోతాయి. అప్పుడు ఇంకా ఆలోచిస్తే అప్పులు పెరుగుతాయి, సమస్య ఆలోచిస్తే సమస్యలు పెరుగుతాయి. మీరు నెగిటివ్ సైడ్ మైండ్లో ఫీడ్ అయితే ఇంకా మీరు నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. అంటే లైఫ్ సక్సెస్ అనేది ఉండదు. ఎప్పుడు అదే ప్రాబ్లమ్స్, అదే బ్యాంక్, అదే టెన్షన్, ఇంక ఎదగడానికి అవకాశం ఉండదు. ఈ సెషన్లో మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్, మనీ బ్లాక్స్ అని క్లియర్ చేస్తూ మనీ కోసం ఈఎఫ్టీ చేస్తాం, ఈఎఫ్టీ ట్యాపింగ్ చేస్తాం ప్రెజర్ పాయింట్స్ మీద. అప్పుడు మీకు తెలియకుండా మనీ ఫ్లో వస్తుంది, ఎమోషన్స్ క్లీన్ అవుతాయి, మనీ ఫ్లో వస్తుంది. ఒక అద్భుతాలుగా మీకు మనీ వస్తుంది అన్నమాట. అంటే ఏ రోజు విన్నా నెగిటివ్స్ అన్న ఆ రోజు మీకు పోతాయి. అక్కడ మైండ్ స్టోర్ అవ్వకుండా మైండ్ హీల్ చేస్తాం, బాడీ హీల్ చేస్తాం, సోల్ హీల్ అవుతుంది. వాటి హీల్ అవుతూ ఈఎఫ్టీ చేస్తే మనీ ఫ్లో వచ్చేలా చేస్తాం. అప్పుడు మీకు తెలియని అవకాశం వస్తాయి. ఊహించిన మీకు డబ్బులు వస్తాయి. మీరంతా ఒక రియల్ మనీ మారడానికి ఆ సెషన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదే మనీ మిరాకిల్ హీలింగ్. నైట్ 9 to 10:30 సెషన్ అయితే హ్యాపీ పడుకోవచ్చు మీరు, ఇంకే పని ఉండదు. అంటే ఉదయం టెన్షన్స్ అన్ని పోతాయి, ఆ ప్లేస్లో మీ కోరికలు నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఈ మధ్య స్టార్ట్ చేస్తాను, చాలా వండర్ఫుల్గా ఉంటుంది అది. ఓకే. అలాగే చాలా మంది పొద్దున్న లేచిన వెంటనే మైండ్ పీస్ఫుల్గా ఉంటే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మీ మైండ్ పీస్ఫుల్నెస్ కావాలంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock బ్యాచ్ జాయిన్ అవ్వండి. మనం పొద్దున ఇంట్లో ఎవరితో గొడవపడి వెళ్ళాలనుకోండి బయటికి, ఆ రోజంతా గొడవ కింద ఉంటుంది. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ పెట్టుకుని ఆ రోజంతా చిరాచిరాగా ఉంటుంది. ఒక ఆఫీస్కి వెళ్ళి గొడవ పడితే ఆ రోజు చిరాకు ఉంటుంది. సో అటు చేయాలని పోవాలంటే మనం ఎర్లీ మార్నింగ్ పాజిటివ్ మైండ్ ఉండాలి. పాజిటివ్ మైండ్ అంటే మనకు ఉదయం బ్రహ్మర్త కదా 5 గంటలకు, 5 to 6:30. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా రాత్రి పడుకునే ముందు ఉదయం నిద్ర లేచిన పనిచేస్తుంది బాగా. ఒకవేళ మీకు అవకాశం ఉండి ఉదయం అండ్ నైట్ ఆ 2 సెషన్లకు అటెండ్ అయితే మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ చేతిలో ఉంటుంది. మీరు చెప్పినట్టు మీ మాట ఉంటుంది. మీకు ఏదైనా సరే సాధ్యం. మీ లైఫ్లో మీకు ఏ కావాలంటే మీ కోరికలు మీకు ఆధారకు వస్తుంది. ఎందుకంటే రాత్రి పడుకుంటే అన్ని క్లియర్ చేసి ప్రశాంతంగా పడుకుంటారు. పొద్దున నిద్ర లేచిన వెంటనే మళ్ళీ అదే పాజిటివ్లో ఉంటారు. ఈ సెషన్కి అటెండ్ అంటే మీరేం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఎలా వచ్చి కూర్చోను అలా వచ్చి కళ్ళు మూసుకొని కూర్చొని చాలు, అంతా నేను చేస్తాను. కళ్ళు మూసుకొని నేను చెప్పింది వెంటనే సరిపోతుంది. వచ్చే ఫీజు వచ్చి 2,888 2,888 రూపాయలు. 2,888 2,888 రూపాయలు ప్రతి సెషన్ కూడా. ఒక సెషన్కి ఒక ఫీజు, అన్ని సెషన్ ఒకటే ఫీజు 2,888. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మీ వాట్సాప్లో ఉంటే ఓకే, లేదంటే నాకు పర్సనల్ ఫోన్ చేయండి, నాకు వాట్సాప్ పెట్టిన మెసేజ్ మీ డీటెయిల్స్ పెడతాను. సో జనవరి ముందు సెషన్ స్టార్ట్ అవుతాయి. హ్యాపీగా అటెండ్ అవ్వండి. కుదిరిన వాళ్ళు లైఫ్లో ఫాస్ట్గా సక్సెస్ అవ్వాలి, మాకు రిజల్ట్ అద్భుతంగా రావాలనుకున్న వాళ్ళు 2 సెషన్కి అటెండ్ అవ్వండి. నైట్ మనీ మిరాకిల్ హీలింగ్, మనీ ఫ్లోకి, ఎర్లీ మార్నింగ్ కర్మ క్లీనింగ్లో అవుతాయి. అందులో మనీ పవర్ హీలింగ్ 2 సెషన్లు అటెండ్ అయితే మీకు చాలా పవర్ఫుల్గా చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. మీరు ఎక్కడ విన్నా, ఏం చూసినా, ఏం చేసినా అన్ని కూడా మైండ్లో ఉండవు, డిలీట్ అయిపోతాయి.
కొత్తగా నెగిటివ్స్ యాడ్ అవ్వవు, ఉన్న నెగిటివ్స్ క్లియర్ అవుతాయి. అప్పుడు ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. లైఫ్లో మీరు అనుకున్న దానికన్నా చాలా త్వరగా సక్సెస్ అవుతారు. ఓకేనా? ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీరు ఏమైనా వాట్సాప్ గ్రూప్ లేకపోతే నాకు పర్సనల్ హాయ్ పెట్టండి వాట్సాప్లో, మీ డీటెయిల్ పంపిస్తాను. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ చెప్తాను. కృష్ణ గారు ఏం లేదు సార్, అంతా ఓకే. నేను క్లాస్ జాయిన్ అవుతాను సార్. ఎప్పుడు జాయిన్ అవుతారు? మార్నింగా నైటా 2 జాయిన్ అవుతారా? 5 o'clock పొద్దున్నే. ఓకే. పొద్దున్నే అయితే బెస్ట్ ఉంటుంది ఇక. యాక్చువల్గా నైట్ సెషన్ కూడా ఉందండి. ఈ మంత్ స్టార్ట్ చేస్తాం. సేమ్ ఉంటుందా సార్? సేమా అది కూడా? డిఫరెన్స్ అండి. డిఫరెంట్ కదా? అదే మార్నింగ్ ఏంటంటే ఉన్న వ్యాపారంలో సక్సెస్ అవడం కోసం, అదే కావాలి మనకు. ఉద్యోగంలో సక్సెస్ అవడం కోసం మార్నింగ్ అండి. అదే. నైట్ ఏంటంటే ఉదయం నుంచి మీ అందరితో మాట్లాడతారు చూస్తారు. ఆ మైండ్స్ నెగిటివ్స్ మైండ్ లో ఉండకుండా ఇప్పుడు కూడా వాటిని డీల్ చేస్తాం, హీలింగ్ చేస్తూ. అదే. కొత్త నెగిటివ్స్ రావు, పాత క్లీన్ చేస్తూ మనీ ఫ్లో వస్తుందండి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావడం, ఆహా. ఊహించిన డబ్బు రావడం, ఆహా. మనీ ఫ్లో రావడం, ఓహో. అంటే ఇంకా ఎక్కువ లాభాలు రావడం. సో ఆహా. గొప్ప స్థాయికి వెళ్ళడానికి అది హీల్ చేస్తాం. ఈఎఫ్టీ ట్యాపింగ్ ఉంటుంది అందులో. ఈఎఫ్టీ EFT ట్యాపింగ్ ప్లస్ ఈఎఫ్టీ ట్యాపింగ్ ప్లస్ EFT హీలింగ్ రెండు ఉంటాయండి అందులో. సో ఆ సెషన్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. అది ప్లస్ మార్నింగ్ రెండు అటెండ్ అయితే ఇంక తిరుగుండదు మీకు. మీ సబ్ కాన్షియస్ మీ మాట ఉంటుంది అనమాట. మీకు ఏదైనా మీకు ఆదాయం వస్తుంది. అందరికీ 1 year బట్టి మనం 2-3 నెలల సక్సెస్ అవ్వచ్చు మనం. అంత పవర్ఫుల్ ఉంటుంది అనమాట. ఒకదాని ఫీజు 2888. ఈ సెషన్ కి 2888. 288. 288 ఒక్కొక్క దానికి. ఒక్కో దానికి. మీరు వాట్సాప్ గ్రూప్ ఉన్నారా? ఉన్నా వాట్సాప్ గ్రూప్ ఉన్నా. లేకపోతే ఉన్నా. పర్సనల్ యాడ్ పెట్టండి, మీ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తాను. ఉన్నా సార్, వాట్సాప్ గ్రూప్ ఉన్నా. వెరీ గుడ్. ఉంటే నో ప్రాబ్లం. ఓకే. సో రిజిస్ట్రేషన్ అలా స్టార్ట్ అయినాయి కాబట్టి ఓకే సార్. అమౌంట్ పే చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకే డీటెయిల్స్ అన్ని వాట్సాప్ లో పే చేస్తాను. నేను డౌట్స్ ఉంటే అలా చెప్తాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. చెప్పండి, ఎక్కడ డౌట్స్ ఉన్నాయన్నా? ఏం లేదు అంతా ఓకే. ఓకే, నీళ్ళైతే ఫోన్ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. కొత్త సంవత్సరంలో కొత్త భాష కలుద్దాం. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.